హలో హాయ్ ఫ్రెండ్స్. ఈ సినిమా రివ్యూ అని చెప్పేదానికన్నా చెన్నై లవ్ స్టోరీ ఈ సినిమా స్టోరీ ఫుల్ నరేషన్ మీకు చెప్పేస్తాను. ఎలా ఉంది ఏంటి అన్నది కూడా. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఈ సినిమా మీరు చూసిన ఫీలింగ్‌లోకి నేను తీసుకెళ్తా ఖచ్చితంగా మిమ్మల్ని. ఓకే. సినిమా స్టోరీతో సహా మొత్తం మీకు బిట్ టు బిట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరి టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. కలర్ ఫోటో బేబీ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి రాజేష్. ఇప్పుడు ఆయన తన కథతో ఎస్కేతో కలిసి నిర్మించాడు ఈ సినిమా. చెన్నై లవ్ స్టోరీ. కిరణ్ అయితే హీరోగా నటించాడు. ఈ చిత్రం ఎలా ఉంది? ఎస్కే చెప్పినట్లు ఇది క్లాసిక్ బ్లాక్ బస్టర్గా నిలిచిందా? నివి అనే అమ్మాయి మన హీరోయిన్. అయితే నివి తను ప్రేమించిన అబ్బాయి అజయ్. అతను వేరే హీరో అనమాట. అయితే అతనితో కలిసి పెళ్లికి సిద్ధమవుతుంది. కానీ తీరా ముహూర్త సమయానికి పెళ్లి పీటలెక్కి ఎక్కవలసిన ఆ కుర్రాడు తను మరో అమ్మాయిని ప్రేమించానని చెప్పి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతాడు. ఆ ఘటనతో నివి గుండె ఒక్కసారిగా బద్దలైపోతున్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. ఆ బాధ నుంచి బయట పడేసేందుకు మిత్రులు చెన్నైకి తీసుకువెళ్తున్నారు, ఏర్పాట్లు చేస్తున్నారు. పైగా ప్రేమ విఫలమైన బాధలో దేవదాసుల మందుకు బానిసవుతుంది. అలాంటి సమయంలో ఆమె ఉంటున్న ఇంట్లోకి స్టీవెన్ శంకర్ కిరణ్ అబ్బవరం వస్తాడు. అతను ఒక అనాథ. దర్శకుడు అవ్వాలన్న ఆశతో చెన్నైలోకి అడుగుపెట్టిన అతనికి విని, అంటే మన హీరోయిన్, ఫ్రెండ్స్ గ్యాలెస్ ఆశ్రమానికి మొదట్లో స్టీవెన్ చేసే పనులు వినీకి చిరాకు తెప్పిస్తాయి. క్రమంగా అతని మాటలు అతని చేతల్లో మార్పు తెస్తాయి. ఈ క్రమంలోనే బ్రేకప్ బాధ నుండి బయటపడి స్టీవెన్స్కు దగ్గర అవుతుంది. మళ్ళీ ఆమె ప్రేమ చిగురుస్తుంది. మరి ఆ తర్వాత వాళ్ళిద్దరి ప్రయాణం ఎలా సాగింది? వీళ్ళ ప్రేమ కథలో ఎదురైన సవాళ్ళు ఏమిటి? మరో అమ్మాయిని ప్రేమించానని చెప్పి వెళ్ళి పెళ్లిపీటలపై నివిని వదిలేసి వెళ్ళిపోయిన అజయ్ మళ్ళీ ఆమె జీవితంలోకి ఎందుకు వచ్చాడు? ఆఖరికి నివి ఎవరిని పెళ్లి చేసుకుంది అన్నది మిగతా కథ. అయితే ఇప్పుడు ఆ కథ కూడా చూసుకుందాం. తొలి ప్రేమ ఎప్పటికీ మధురమైన జ్ఞాపకం. అది మనసులో పొరల్లో శాశ్వతంగా నిలిచిపోతుందంటూ బేబీతో ఓ భావోద్వేగమైన ప్రేమ కథని చూపించింది దర్శకుడు సాయి రాజేష్. ఇప్పటికైనా ఈ చెన్నై లవ్ స్టోరీతో మళ్ళీ ప్రేమ గొప్పదని చాటి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఈ చిత్రంలో మన దర్శకుడు కొత్తగా ప్రేమ కోసం దేవదాసుగా మారిన కథానాయకుని పరిచయం చేశారు. అలా ప్రేమలో విఫలమైన మందు బాటిల్ పట్టుకొని కథానాయకి కోణం చూపించిన కథ ఆరంభించి తీరు ఆసక్తికరంగా ఉంది. హీరో పరిచయం సన్నివేశాలు చాలా సింపుల్గా ఉంటాయి. అతను కథానాయకుని ఇంట్లో చేరేటప్పుడు కథ కాస్త వేగంగా పుంజుకుంటుంది. బ్రేకప్ బాధలో నుండి బయటపడలేక నివి పడే వేదన, ఆమెలో మార్పు తేవాలన్న తపనతో హీరో చేసే తింగర పనులు ఆ క్రమంలోనే ఇక ప్రేక్షకులు నెమ్మదిగా వారి కథ ప్రపంచంలో కూర్చోబెడతాయి. ఇక ఎప్పుడైతే ఇద్దరి మధ్య ప్రేమ మొదలవుతుందో అక్కడి నుండి కథ రెండింతలు వేగంగా పుంజుకుంటుంది. ఇక ఈ మధ్యలో వచ్చే గుర్తుందా పాట ప్రేమలో ఓ జోష్ని నింపుతుంది. అయితే అయితే ఇంటర్వెల్ ఘట్టానికి వచ్చేసరికి మాత్రం మనల్ని బరువెక్కించేలా ఉంటాయి. ఆ సీక్వెన్స్ చూసిన దర్శకుడు ఈ అర్థం ఎలా ముందుకు తీసుకెళ్తాడు అనే ఆసక్తితో ప్రేక్షకులు మైండ్ గందరగోళం అవుతుంది. కానీ సెకండ్ హాఫ్ మొదలైన కాసేపటిలోకే దర్శకుడు లాజిక్ పక్కన పెట్టేసి మ్యాజిక్తో కథను ముందుకు తీసుకెళ్ళబోతున్నాడు అని అర్థమవుతుంది. కాకపోతే ఆ పాటసీ టచ్ ఏమీ కన్విస్టింగ్గా అనిపించదు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్లో ఓ హోటల్లో పనిచేసే ఓ కుర్రాడు తన తండ్రి ఆత్మతో మాట్లాడుతున్నట్లు ఓ సన్నివేశాన్ని చూపిస్తాడు. ఆ పిల్లాడిని కథ వివరిస్తూ ఆ హోటల్ యాజమాని తన నిజంగా వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నానని నమ్మిన వ్యక్తి నిజంగా నమ్మకాన్ని వాళ్ళకి అబద్ధం అనే ఓ డైలాగ్ చెప్పేస్తాడు. అక్కడ తను ఎందుకు ఆ సీన్ పెట్టాడా అని అర్థమవుతుంది. ఇప్పుడు దొరికింది సమాధానం. కాకపోతే ఇక్కడ ప్రేక్షకులు దర్శకుడు చెప్పినట్లు నమ్మకపోతే ఆ అందరగోళంలో ఓ ఆత్మగోళలాగే నడుస్తుంది. ఓ దశలో సెకండ్ హాఫ్లో దర్శకుడిని విని స్టీవెన్ల కథని నడిపించిన తీరు చూస్తే
రామ్ తమన్నాల ప్రేమ ఎందుకంటే ప్రేమ అంటే సినిమా ఉంది కదా, అది గుర్తుకు రాగమాందు. ఇక హీరోయిన్ కథలోకి అజయ్ పాత్ర తిరిగి వచ్చినప్పటి నుండి కథలో కాస్త నవ్వులు పండుతాయి. అలాగే క్లైమాక్స్లో విలన్ భారీ నుండి కథనానికి రక్షించే సీక్వెల్ ఆలస్యం అవుతుంది. పతాకం చుట్టూ ఈ తిరిగే సెంటిమెంట్ సీన్లన్నీ కూడా తీర్చిదిద్దిన అవన్నీ ప్రేక్షకులు ఊహలకే అందేలా ఉంటాయి. ఇక స్టీవెన్ పాత్ర కిరణ్ అయితే చాలా ఎంతో బాగా చేశాడు. ఎంతో చక్కగా ఒదిగిపోయాడు కూడా. మంచి నటుడితో సహజమైన భావాలతో అత్యధిక కట్టిపడేసేలా ఈ పాత్రలో శ్రీ గౌరీప్రియ నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ప్రేమతో విలువైన దేవదాసు మరిచిన యువతిగా భావోద్వేగమైన సంఘటనలతో ఆకట్టుకొని కథకి కీలక పాత్ర అయింది. పాత్ర పరిధి మేరకు ఉంటాయి. దర్శకుడు ప్రియవాసు కిరణ్ కుమార్ అతిథి పాత్రలో మెరిపించాడు. సాయి రాజేష్ కథకి దర్శకుడు రవి నంబూరి అదే ఫీల్ పై పరిగెడుతుంది. ఎట్టకేలకు ఈ సినిమా అయితే చాలా 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 బాగుంది ఫ్రెండ్స్. అందరూ చూడదగ్గ సినిమా ఇది. అందరికీ ఇష్టపడేలా నచ్చేలా ఉంటుందన్నమాట. ఈ సినిమా ఇప్పటి వరకు మీరు ఎంతమంది చూసారు, కథ పరంగా మీకు అర్థమయ్యేలా చెప్పానా లేదా అన్నది కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇలా మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ లవ్లీ ఫ్రెండ్స్. బై బాయ్.